పార్టీ పరంగా చెప్పాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కాలం చెల్లిందనే చెప్పాలి. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎవ్వరూ కూడా ఓటేయడానికి ముందుకు రావట్లా. ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వానికి మొగ్గు చూపుతున్నారు. ఎవరైనా సరే ఎన్డీఏే ప్రభుత్వానికి ఓటేయడానికి రెడీగా ఉన్నారు. జగన్ ప్రభుత్వానికి అసలు ఎవరు ఓటేయడానికి కూడా ముందుకు రావట్లేదు. అయితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్న ప్రభుత్వంలో వచ్చిన పథకాలన్నీ కూడా అందరికీ కూడా మంచి సంక్షేమాలు ఇచ్చారని చెప్పని అనడం జరుగుతుంది. అదే ధీమాతో అయితే మాత్రం మళ్ళీ మీరు కూడా 175 ఖచ్చితంగా కొడతామని చెప్పని అంటున్నారు. దానిపైన మీ ఉద్దేశం? మంచి అని ఎవరు చెప్పారండి? ఉమ్. మంచిగా మంచి పథకాలని ఎవరు చెప్పారు అసలు? అమ్మఒడని ఇస్తున్నాను అన్నాడు, 15,000 అన్నాడు, తర్వాత 14,000 తొలగించాడు, తర్వాత 13,000 ఇచ్చాడు. ఎవరికైనా 15,000 ఇచ్చాడా? తర్వాత కరెంటు బిల్లు సాగుతో కొంతమందికి తీసేశాడు, తర్వాత రైతులకు తీసేశాడు. ప్రత్యేకించి రైతుల కుటుంబంలో 3 ఎకరాలు ఉన్నాయి, 4 ఎకరాలు ఉన్నాయి, వాళ్ళకి తీసేశాడు. కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని వాళ్ళకి తీసాడు. ఎవరికి ఇచ్చాడండి? ఖచ్చితంగా 15,000 ఈ విద్యార్థికి 3 సంవత్సరాలు నేను ఖచ్చితంగా ఇచ్చానని ఎవరైనా చూపించండి. ఏ తల్లినైనా చూపించండి, నన్నే తీసుకోండి. 3వ సంవత్సరం కరెంటు బిల్లు వచ్చిందని తీసాడు. ఎవరికి ఇచ్చారండి? ఇంకా దేనికి లబ్ధి పొందారు? ఎవరింట్లోనైనా ఈ ఈ పరంగా నేను లబ్ధి పొందానన్న వ్యక్తిని చూపించండి. ఏది లబ్ధి లేదండి. అయితే ఇప్పుడు ఆయన ఇచ్చిన ఏవైతే హామీలు ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరినాయి కాబట్టి ఖచ్చితంగా అవన్నీ కూడా మేము నెరవేర్చాం కాబట్టి మేము వస్తున్నాం అని చెప్పని అంటున్నారు. ఎవ్వరు ఓటేయరండి. ఏది నెరవేర్చలా, ఏది ఎవ్వరు ఓటేయరు. అసలు ఎవ్వరు ఓటేయరండి. దేనికంటే గ్యాస్ బండ్లు పెరిగిపోయినాయి, కందిపప్పు రేటు పెరిగిపోయింది, చింతపండు రేటు పెరిగిపోయింది. సామాన్యుడు బతకాలంటే కిరాణా షాపుకు 2,000 పట్టుకెళ్తుంటే 3 సరుకులు వస్తున్నాయండి. మంచి నూనె చూస్తే 160 రూపాయలండి, కందిపప్పు చూస్తే 160 రూపాయలు. ఇదివరకు చంద్రన్న ఇచ్చినప్పుడు 80 రూపాయలు కందిపప్పు అండి, ఈ రోజు 160 రూపాయలు అయిందండి. మంచి నూనె ప్యాకెట్ 80 రూపాయలకు వచ్చేది, ఈ రోజు 130 రూపాయలు అదే ప్యాకెట్ మనం కొనుక్కోవాలండి. నిత్యావసర వస్తువులు ఏదైనా కూడా ధర తక్కువగా చూపించమనండి. ఆయన గవర్నమెంట్ వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువులు ధర తగ్గినాయని చూపించమనండి, మేము చెప్తాం. మహిళలందరూ కూడా ఇప్పుడు ఏంటంటే వైఎస్ఆర్సీపీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఉన్నారని చెప్పని వినిపిస్తుంది. దానిపైన ఏమంటారు? మహిళలు ఎవరు సిద్ధంగా లేరు. ఆయన డొప్ప ఆయన కొట్టుకోవడం తప్ప ఎవ్వరు సిద్ధంగా లేరు ఓటేయడానికి. ఎన్డీఏ ప్రభుత్వానికి మొగ్గు చూపుతున్నారు. ఆయన డొప్ప ఆయనే కొట్టుకోవాలి. 175 అన్నాడు, ఒక్క ఓటు కూడా రాదని చెప్పండి ఆయనకి. అయితే ఇంకో విషయం అమ్మ, మొన్న రీసెంట్గా అయితే జరిగింది, ఆయన పైన దాడి చేయడానికి అయితే మొత్తం రాళ్ళు ఇసిరే ప్రయత్నం చేశారు, దానివల్ల గాయం కూడా జరిగిందని చెప్పి అంటున్నారు. దానిపైన మీ ఉద్దేశం? మనం చూసి మాట్లాడలేదు. ఎవరు రాయేసారు మనకి? ఇప్పుడు నేను కట్టుకట్టుకు నేను తిరుగుతాను రేపు నుంచి. నా మీద కూడా రాయేసారని నేను చెప్పుకోగలను. అది ఎవరో వేసిన దానికి మనం ఏమి చేయలేదు. అది ఎవరో కళ్ళతో చూసింది కాదుగా. అయితే పూర్తిగా చివరికి వచ్చేటప్పటికి ఈ రాష్ట్రం మొత్తంలో ఏ ప్రభుత్వం వస్తుందని చెప్పని భావిస్తారు? ఎన్డీఏ ప్రభుత్వం వస్తుందండి. ఎన్డీఏ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నామండి. ప్రతి ఒక్కళ్ళం కూడా ఎన్డీఏ కూటమికే మద్దతు పలుకుతున్నాం. ఏమి నెరవేరినాయండి? ఏమీ నెరవేరలా. బ్రాందీ షాపులు అన్నీ మూయించేస్తాను చేసేస్తా అన్నారు. బ్రాందీ షాప్ ఎక్కడా లేదు కదా. 25 సంవత్సరాలు ఏకంగా తాకట్టు పెట్టేశాడు. అమరావతిని రాజధాని చేస్తా అన్నాడు, చేయలేదు. 3 రాజధానులు అన్నాడు. అసలు మన ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం అంటూ ఏదన్నా ఉందని అంటే మన ఆంధ్ర రాష్ట్రం ఒకటే. ఇప్పటి వరకు 10 సంవత్సరాలు అంటే హైదరాబాదు, ఇవి 10 సంవత్సరాలు కూడా అయిపోయింది. ఇప్పుడు రాజధాని అనేది లేదు. ఆంధ్రావుడు ఈ పట్టు కనుక టీడీపీ, జనసేన, బీజేపీ గెలిపించుకోలేకపోతే ఇక జీవితంలో మన ఆంధ్రాకి రాజధాని అనేది ఉండదు, నా ఆలోచన అయితే. ఇప్పుడు మీ నియోజకవర్గంలో వచ్చేటప్పటికి డెవలప్మెంట్స్ అనేవి జరిగినాయా? మా నియోజకవర్గంలో డెవలప్మెంట్స్ అంటే అసలు ఏమీ చేయలేదు. ఏ ఒక్క రోడ్డు వేయలేదు. ఏమన్నా ఏమీ చేయలేదు. ఏం చేశారు? ఏమీ చేయలేదు అసలు. అంటే ఎక్కువగా ఇక్కడ ఏంటంటే ఎక్కువగా వినిపించేది అంటే డ్రైనేజ్ సంబంధించిన ఇష్యూస్ అవి కూడా ఎక్కువ ఉన్నాయని చెప్పని అంటున్నారు. దానిపైన జరిగినాయా? అసలు ఏం డ్రైనేజీ విషయస్ అయితే అసలు ఏమీ ముట్టుకోలేదు. ఆ తూములు వేసారు, ఎందుకు వేసారో అర్థం కాదు. పెద్ద పెద్ద ఎత్తుగా పెట్టి మీరు కూడా వస్తున్నారు కదా, స్పీడ్ బ్రేకర్ల కార్లు రావు, మోటార్ సైకిల్ వెళ్ళవు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేసారు డ్రైనేజీలు. అవి డ్రైనేజీ వ్యవస్థ కూడా అసలు ఏది బాగోలేదు. రోడ్డు వ్యవస్థ బాగోలా. టీడీపీలో వేసిన రోడ్లు తప్ప, కొత్తగా వేసిన రోడ్లు ఎక్కడ అరాకొరా తప్ప అసలు ఏమీ లేవు. భీమడోలు అంటూ బాగుపడిందంటే గన్నా ఆంజనేయులు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత విపరీతంగా సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ సిస్టమ్ ఆయన నా టైంలో చేసిన ఏదో అదే. ఇంక తర్వాత మళ్ళీ డ్రైనేజీ సిస్టమ్ అనేది అసలు ఒక్కటి కూడా ముట్టుకోలే ఎక్కడ. నెక్స్ట్ ఏలూరు కాలం ఉంది, ఎక్కడికో ఎందుకు వ్యవసాయం ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో కట్టేస్తారు, క్లీన్ చేసుకుంటారు, వర్క్ చేస్తారు, పని అవుతుంది. మళ్ళీ మనకి మే నెలలో మే జూన్లో వదులుతారు. అసలు ఏలూరు కాలువ పేరు చెప్పి, పంట పేరు చెప్పి ఒక్క సంవత్సరం కూడా కరెక్ట్గా దాని మెయింటెనెన్స్ లేదు. ఈ రోజుకి భీమడోల్లో మంచినీళ్ళ చెరువుకి నీళ్లు పెట్టాల, ఫుల్గా వాటర్ లేదు. కాలువ కట్టేసి టైం వచ్చింది. రాబోయే రోజుల్లో మంచినీళ్ళ సమస్య కూడా భీమడోలకు రావచ్చు.
ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ నుంచి అయితే మాత్రం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఉన్నారు, అదే విధంగా ఇక్కడ షర్మిల గారు వచ్చేటప్పుడు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అయితే మాత్రం ఆవిడ కూడా పోటీ చేయడం జరుగుతుంది. దానిపైన మీ ఉద్దేశం? షర్మిల గారు అంటే ఇప్పుడు లేటెస్ట్ స్టార్ట్ అయ్యారు కదండి, ఇంకా జనాల్లోకి ఇంకా రాలేదు. ఒకవేళ వస్తే ఏదైనా కొంచెం ఏదో కొద్దిగా 1% 2% ఉండదు తప్ప అంత ప్రభావం ఏమి ఉండదు. పిఠాపురంలో వచ్చేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం జరుగుతుంది. అయితే గత 2-3 సార్లు కూడా ఆయనకి ఏంటంటే ఓటమి అనేది ఎదురయ్యడం జరిగింది. ఇప్పుడు పిఠాపురంలో వచ్చేటప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఏ విధంగా ఉండబోతుందని చెప్పని అనుకోవచ్చు? పవన్ కళ్యాణ్ గారు డ్యామ్ షూర్గా కొడతారు, దాంట్లో డౌటే లేదు. అందుట్లో అసలు నాకు తెలిసి 1,00,000 మెజార్టీతో ఉంటాడు ఆయన. అప్పటికిప్పటికి మార్పు ఏమైనా వచ్చిందంటారు? బాగా మార్పు వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు టీడీపీ బీజేపీ కూటమిలో ఎప్పుడైతే కలిశారో, మొత్తం ముగ్గురు కలిశారో, పవన్ కళ్యాణ్ గారికి కూడా బాగా వచ్చింది. గ్యారెంటీగా విన్ అవుతారు. తెలుగుదేశం పైన చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. జనసేన తరపున పవన్ కళ్యాణ్ గారు కూడా 1,00,000 పైన మెజార్టీతో నెగ్గుతారు. ఉంగుటూరు నియోజకవర్గం వచ్చేటప్పటికి 30,000 మెజార్టీ గ్యారెంటీగా నెగ్గుతారు. పచ్చిపట్ల ధర్మరాజు గారు గ్యారెంటీగా నెగ్గుతారు. అందరూ మీడియా సహకారం కూడా ఉండాలి మాకు, అలాగే ప్రజల సహకారం, బీసీ ఎస్సీ ఎస్టీ అందరి సహకారంతో గ్యారెంటీగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి భారీ మెజార్టీతో నెగ్గబోతుంది. దాంట్లో డౌటే పడక్కర్లేదు, అసలు అనుమానించవలసిన పని కూడా లేదు. థ్యాంక్ యూ. రాష్ట్రం గురించి బెంగ. అంటే దాదాపు ఎన్నో ఎలక్షన్స్ ఎన్నో ఇవన్నీ కూడా చూశారు మీరు? నాకు 74 అండి. ఇప్పుడు చాలా ఎలక్షన్ చూసాం. ఎప్పుడు కాంగ్రెస్ ఓటే లేదు, యాంటీ కాంగ్రెస్. నేను టీడీపీ వచ్చిన తర్వాత టీడీపీలో ఉన్నాం. ఈ 19 ఎలక్షన్లో మొత్తం రాష్ట్రాన్ని కుదేలు చేసేసినాయి. ఎందుకు వేసారో తెలియదు. 16 నెలలు జైలు చేసి వచ్చిన ఒక మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కుపోయిన ఒక వ్యక్తిని ఎలాగ ఎన్నుకున్నారో, ఇంకా రాష్ట్రం ఏం బాగుపడుతుంది అనేది అప్పటి నుంచి కొంచెం మనస్తాపం. మన రాష్ట్రం గురించి అని ఆలోచించేవాడికి ఎవరికైనా బెంగా ఉంటుందండి. నేను నా ఇల్లు, నాకు పెన్షన్ వస్తుంది, నాకు రైతు భరోసా వస్తుంది అనుకునేవాడు బాగానే ఉంటాడు. రాష్ట్రం గురించి, యూత్ గురించి, రాబోయే ఫ్యూచర్ గురించి ఆలోచించేవాడికి ఎలాగైనా కొంచెం బాధగా ఉంటుంది.